ఉత్తరాంధ్రను వర్షాలు వణికించాయి. తీరం దాటిన వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాగావళి, వంశధార నదులు ఉప్పొంగాయి. కొమరాడ మండలం కల్లికోటలో నాగావళి వరద వల్ల 1400 ఎకరాల పంట నీట మునిగింది. మరో 24 గంటలు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని జిల్లా కలెక్టరేట్ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కొమరాడ మండలం కల్లికోట, పాత కల్లికోట గ్రామాలు నీట మునిగిపోయాయి. సుమారు 500 ఎకరాల్లో అరటి పంట నీట మునిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అరకు, చొంపి మార్గ మధ్యలో ఉన్న వాగును దాటే క్రమంలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి అతి కష్టం మీద ఆ యువకుడిని రక్షించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎగువన భారీ వర్షాలకు మందస, మహేంద్రగిరుల నుంచి వరద పోటెత్తుతోంది. వరహాలగెడ్డ ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో 15 గ్రామాలకు పలాసతో రాకపోకలు స్తంభించిపోయాయి. అటు హీరమండలంలోని జిల్లేడుపేట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మందస మండలం సవరటబ్బూరు గిరిజన తండాలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి 2 మృతి చెందారు.